హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు అనంతపురంలో ఇసుక అక్రమ రవాణా అడ్డగింత, ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డగించినట్లుగా కూడా ఒక వార్త వీళ్ళు రాయడం జరిగింది. కష్టాలు తీరుస్తావనుకుంటే కన్నీళ్లు మిగిల్చావు అంటూ రైతన్న పడుతున్నటువంటి ఆవేదన గురించి, కరెంటు కోతల గురించి ఒక వార్త వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. అమ్మయ్య ఓ పని అయిపోయింది అంటూ చివరి పరీక్ష కావడంతో సెల్ఫీలు దిగుతున్న విద్యార్థినులు అంటూ కూడా, ఎగ్జామ్స్ అయిపోవడంతో విద్యార్థులు రిలాక్స్ అవుతున్నారు అంటూ కూడా ఒక వార్తను రాయడం జరిగింది. పరిశ్రమల రాయితీ అటకెక్కినట్లేనా ఎస్సీ ఎస్టీలను ముంచేసిన బడుగు వికాసం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అనంతపై భానుడి భగ్గు అంటూ ఎండ గురించి, వేసవికాలం తాపానికి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సౌకర్యాలు ఇంతేనా, విద్యార్థులకు కష్టాలేనా, వెలగని దీపాలు, పనిచేయని ఫ్యాన్లు, 18 నుంచి 10 పరీక్షలు ఆరంభం. ఈ నెల 18వ తేదీన నుంచి 10వ తరగతి పరీక్షలు ఆరంభం అవుతున్నప్పటికీ సౌకర్యాలు ఇంతే, విద్యార్థులకు కష్టాలు తప్పవా అంటూ కూడా ఒక ఆర్టికల్ను వీళ్ళు రాయడం జరిగింది ప్రధానంగా. ఇది ఈనాడు అనంతపురానికి సంబంధించినటువంటి వార్తలు. సాక్షి పత్రికలో ఉన్న వార్తలను చూద్దాం. ఆ రోజులు మాకొద్దు బాబు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. జన్మభూమి కమిటీలంటే జనం బంబేలెత్తుతున్నారు, ఆనాటి రోజులు తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అంటూ, వైద్యులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ కూడా, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మీద వీళ్ళు ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటికి సాంకేతిక భద్రత అంటూ కూడా ఒక ఆర్టికల్ను వీరు రాయడం జరిగింది. ఊరెళ్తుంటే అప్రమత్తతో వ్యవహరించాలి అంటూ కూడా, మనం ఎవరన్నా ఊరెళ్తుంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నెక్స్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనంతపురానికి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. ధరహాసమేది, టన్ను 7,000 నుండి 10,000, ఆందోళనలో అరటి రైతులు, భారీగా తగ్గిన అరటి ధర అంటూ కూడా ధరహాసమేది అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. అరటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నష్టాలు మిగులుతున్నాయి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటర్ విద్యార్థిని మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన అంటూ ఒక ఆర్టికల్ని మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ మహాశక్తి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, అలాగే మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి ఒక ఆర్టికల్ను ప్రధానంగా రాయడం జరిగింది. గెలిపిస్తే మీ కూలీని అవుతా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేశవ్, టీడీపీ హయాంలోనే ఉరవకొండ అభివృద్ధి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, గెలిపిస్తే నేను మీ కూలీని అవుతా అంటూ కూడా పయ్యావుల కేశవ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ని వీళ్ళు ఆధారంగా తీసుకొని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. హవ్వా ఇదేం చోద్యం, ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన వైసీపీ అభ్యర్థి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. ఇవి అనంతపురంలోని ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జగనన్న ముఖం ఎలా చూపాలన్నా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన పనుల పురోగతి ఎలా అంటూ, నిధుల మంజూరు 160 కోట్లు, అప్లోడ్ చేసినటువంటి పనులు 4,420, తిరస్కరించినటువంటివి 47, కలెక్టర్ ఆమోదించినవి 4,189 అంటూ కూడా ఇలా రకరకాలుగా పూర్తి కానీ గడప గడపకు పనులు అంటూ ఒక ఆర్టికల్ని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. జేసీ వెళ్ళారు భువనం కూల్చారు అంటూ మరో వార్త మన ముందుకు తీసుకురావడం జరిగింది. సర్వదర్శనానికి 15 గంటలు, శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. పరీక్షలు ముగిసే ఆనందం విరిసే అంటూ కూడా మరో వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. భూరక్ష ఇదేం శిక్ష అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. విస్తీర్ణంలో కోతలతో రైతుల బెత, జగనన్న పట్టా పుస్తకంలో అధికారుల లీలలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది.
చాటుగా తవ్వి గుట్టుగా తరలించి కుప్పం చెరువులో యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలు అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా ఈనాడు మన ముందుకు తీసుకొచ్చింది. కొబ్బరికాయ కొట్టు వాటాలు పట్టు అంటూ కూడా ఒక స్కామ్ గురించి ప్రధానంగా వీళ్ళు మన ముందుకి తీసుకురావడం జరిగింది. విద్యుత్ శాఖలో ఎన్నికల హడావుడి, పూర్తి కాకుండానే ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, అమ్మకానికి షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అంటూ కూడా విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవకతవకల గురించి ఒక వార్త రాసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్ సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. టిక్కెట్ల లొల్లి నేతల బర్రి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. అడవబిడ్డల కళ సాకారం అయింది అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. జగనన్న జలనాటకం అంటూ కూడా ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. నేడే ఎన్నికల షెడ్యూల్ విడుదల, అధికారుల శిక్షణ తరగతుల్లో జేసీ శ్రీనివాసరావు అంటూ మరో వార్తని, వైసీపీ ముఖ్య నేతలపై కేసు అంటూ మరో వార్తని, డీసీసీబీలో దొడ్డిదారి పదోన్నతులు, జనరల్ బాడీ అనుమతి పొందకుండానే నిర్ణయం, కోడ్ వస్తున్నందున ఆగమేఘాలపైన పోస్టింగ్లు అంటూ ఒక ఆర్టికల్ని డీసీసీబీలో జరిగినటువంటి అవకతవకల్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పార్లమెంటు రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ అంటూ కూడా ఒక వార్తని, కారు జెండా లాగేసి బసినేపల్లిలో బీవైసీ పార్టీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. ఇసుక చోరులు కన్నీటి చారలు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. తుంగా తీరంలో జలఘంటికలు అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నగరంలో మేయర్ చిచ్చు ఏకపక్షంగా పేరు ప్రకటించడంతో కార్పొరేటర్ల ఆగ్రహం అంటూ మరో వార్తని, వైకాపా కార్యాలయంలో రగడ అంటూ మరో వార్తని, పసుపు బలగం బలోపేతం, సైకిల్ ఎక్కిన పలువురు నేతలు, కండువా కప్పుకున్న బైరెడ్డి శబరి అంటూ కూడా బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా ఒక వార్తనైతే ప్రధానంగా వేయడం జరిగింది. వాలంటీర్లకు ఎన్నికల పెత్తనం, క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల సేకరణ, సంక్షేమ పత్రాల పేరుతో ప్రచారం అంటూ కూడా వాలంటీర్లకు ఎన్నికల పత్రం ఇచ్చారు అంటూ ఒక ఆర్టికల్ని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఆహార శుద్ధి పరిశ్రమ వృద్ధి అంటూ కూడా ఆహారానికి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్ 1 పరీక్షలు అంటూ కూడా మరో వార్తని, భారీ నగదు లావాదేవీలపై నిఘా, పోస్టల్ బ్యాలెట్ కార్డుల పంపిణీకి త్వరలో చర్యలు, బ్యాంకర్లు పోస్టల్ సిబ్బంది సమీక్షల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. విద్యా వైద్యంలో దేశానికి ఏపీ ఆదర్శం అంటూ కూడా మరో వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. పవిత్ర మాసంలో ప్రత్యేక ప్రార్థన అంటూ కూడా రంజాన్ మాసానికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బియ్యం బకాసురులు, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మాఫియా, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు కేంద్రాలుగా బియ్యం సేకరణ, పాలిష్ చేసి బ్రాండ్ పేర్లతో పక్క రాష్ట్రాలకు రవాణా, పట్టించుకొని రెవెన్యూ అధికారులు అంటూ బియ్యంలో జరిగినటువంటి స్కామ్ని కూడా ప్రధానంగా తీసుకొని మన ముందుకైతే ఒక వార్తను తీసుకొచ్చారు. పొత్తును గౌరవించాలి, బీజేపీ అధిష్టానంతో మరోసారి చర్చిస్తాను, ఆ పార్టీ దిగి వస్తే ఆలోచిస్తాను, టికెట్పై మీనాక్షి నాయుడికి భరోసా, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మీనాక్షి నాయుడు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ అంటూ ఒక వార్తని, కర్నూలు డిఎంహెచ్ఓగా ప్రవీణ్ కుమార్ అంటూ మరో వార్తని, నెక్స్ట్ 10వ తరగతి పరీక్షలకు ఎన్నికల సెగ అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళైతే రాయడం జరిగింది. ఎండకు తోడు ఎన్నికల జోరు, జిల్లాలో 37,801 మంది విద్యార్థులు, 162 పరీక్షా కేంద్రాలు, ఏర్పాట్లో నిమగ్నమైన విద్యాశాఖ అధికారులు అంటూ కూడా 10వ తరగతి పరీక్షలకు ఎన్నికల సెగ తాకినట్లుగా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. నెక్స్ట్ కడప జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. వివేక హంతకులపై ఓటుతో వేటేయండి, 5 ఏళ్లైనా సీఎం జగన్ చిన్నాన్న హత్య కేసులో జరగని న్యాయం, కడపలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో నేతల భావోద్వేగ ప్రసంగన అంటూ కూడా వివేక హంతకులపై ఓటుతో వేటేయండి అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. వాలంటీర్లు జారిపోవద్దు, ఏ ఆదేశాలు వచ్చినా తగ్గొద్దు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వాలంటీర్ల గురించి రాయడం జరిగింది.
పులుల ఆచూకీకి 56 కెమెరాల ఏర్పాటు అంటూ మరో వార్తని, జగన్ మామయ్య వస్తులేవయ్యా అంటూ మరో వార్తని వీళ్ళు ప్రధానంగా రాయడం జరిగింది. ప్రజల ఆస్తులు పదిలమైన అడ్డగోలు రిజిస్ట్రేషన్లలో అధికారులు, బోగస్ పేర్లతో స్థలాల పన్ను మార్పు, అక్రమాలు గుర్తించిన చర్యలు మాత్రం శూన్యం అంటూ ఒక వార్తని మన ముందుకైతే ప్రధానంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సాక్షి, కరువు తీర్చే కాలేటి వాగు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నేడు ఇడుపులపాయకు సీఎం జగన్ అంటూ ఒక వార్తని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు, అక్కడే మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఆ వార్తను మన ముందుకైతే తీసుకొచ్చారు. జగనన్న సురక్షతో నాణ్యమైనటువంటి వైద్యం అంటూ ఒక వార్తని, పకడ్బందీగా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు అంటూ మరో వార్తని, మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణ అంటూ ఒక వార్తని, వైఎస్ వివేక హత్య కేసులో నిజం గెలవాలి అంటూ షర్మిల గారు చెప్పినటువంటి అంశాన్ని ఒక ఆర్టికల్గా, నెక్స్ట్ టీడీపీ నాటకంలో పావులుగా మారవద్దు, ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేయడం భావ్యం కాదు, షర్మిల సునీతలకు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు సూచన అంటూ కూడా టీడీపీ నాటకంలో ఇటు సునీత షర్మిల పావులుగా మారుతున్నారంటూ కూడా ఈయన చెప్పినటువంటి ఒక అంశాన్ని తీసుకొని ప్రధానంగా మన ముందుకైతే వార్తను తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం, హంతకులను అన్నే కాపాడుతున్నాడు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ కూడా మన ముందుకు తీసుకొచ్చింది. ప్రజాకోర్టులో వారికి బుద్ధి చెప్పాలి, జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చెల్లెళ్ళు, వివేక మంచి మనిషి, అలాంటి వ్యక్తిని అంత దారుణంగా చంపుతారనుకోలేదు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సన్నిహితులు, వివేక సంస్మరణ సభకు భారీగా తరలివచ్చిన వివేక అభిమానులు, వైసీపీలో కలవరం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. రేపు గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలు అంటూ ఒక వార్తని, శాస్త్రోక్తంగా అంకురార్పణ అంటూ మరో వార్తని, అంగరంగ వైభవంగా కోదండరాముడి బ్రహ్మోత్సవాలు అంటూ మరో వార్తని, రాచమల్లుని ఓడించడమే లక్ష్యం అంటూ టీడీపీ నేతలు ఇచ్చినటువంటి పిలుపును ఒక వార్తగా, ప్రలోభాలకు లొంగకండి, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటర్లకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పిలుపు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇవి రాయలసీమ జిల్లాల్లోని ప్రధానమైనటువంటి వార్తలు.